లోయలును భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. గణ మహాత్మ్యము గల రాజు మన ప్రభువే మహాదేవుండు. గణ మహాత్మ్యము గల రాజు భూమ్యాకాశ లోయలును భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. నేనెప్పుడు నెల్లప్పుడు నైనటు యుగముల నౌను ఆమె. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అవునండి, మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, జీవాధిపతి, జీవము కలిగిన వాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. మారని దేవుడు, మార్పు చెందని వాడు. యుగ యుగములకు సజీవుడైన దేవుని సముఖములో మనమున్నాం. ఈ రీతిగా మనమందరము ఐక్యతా భావముతో సంఘముగా కూడి యేసు క్రీస్తు ప్రభుల వారి రక్షణను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, మన కొరకు చేసిన శిలువ యాగమును బట్టి, ఇదిగో మనల్ని కాపాడుచున్న విధమును బట్టి, మేలులను ఉపకారములను బట్టి ప్రభువును స్తుతించుట, ఆరాధించుట మన జీవితాలకు ధన్యత, గొప్ప భాగ్యము. అటు దేవుని మనమందరము కూడా మనస్ఫూర్తిగా మన హృదయాలలో స్తుతిస్తూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉంటుండగా ఆ దైవనామాన్ని స్మరిస్తూ స్తుతించుదాం. దేవానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హృదయపూర్వకముగా యవన బిడ్డలు పాట పాడుతుండగా ప్రభు నామాన్ని స్మరించుదాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో
మనకు నెమ్మదినిచ్చే దేవుడు, మన కన్నీరు తుడిచి మన చెయ్యి పట్టుకునే దేవుడు, మనల్ని విడువని దేవుడు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. హృదయపూర్వకముగా దైవనామ స్మరణ చేద్దాం. మనమున్న స్థితి దేవుడిచ్చినది, మనము కలిగి ఉన్నవన్నీ ఆయన కృపా భాగ్యమే. మనల్ని సొత్తుగా చేసుకొని తన కృపను మనకు సమృద్ధిగిస్తున్న దేవుడు. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమనిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమనిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే అవును యేసయ్యా, నీవే లేకపోతే ఒప్పుకుందాం ప్రతి ఒక్కరము కూడా. అవును యేసయ్యా, నీవు లేకపోతే మేము ఏ పాటి వారము, ఎంతటి వారము. చాలా సందర్భాల్లో నిన్ను విడిచి దూరముగా వెళ్ళిపోతున్నాం, మా ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఈ రోజున మేమున్న ఈ స్థితిగతులు, మేము కలిగి ఉన్నవన్నీ నీ కృపా భాగ్యమే, నీ కృపా మహిదైశ్వర్యముల నుండి చిన్నవే గనుక నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. శోధనలో పడిపోకుండా, పాపపు ఉచ్చుల్లో చిక్కుకొనకుండా, నీ యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నీ సన్మార్గములో, ఈ భక్తి మార్గములో మేము నడుచుకునొచ్చు సంఘ క్రమశిక్షణకు లోబడి, సంఘ సహవాసములో పాలు పొంది దైవిక ఆశీర్వాదాలు పొందుకునే కృపలను మాకు దయచేయండి అంటూ ఒక తీర్మానముతో కూడిన ఒక ప్రార్థన చేసుకోండి మీ మనసుల్లో. దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. అందరు రీతిగా ప్రభువును స్తుతిస్తూ వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపుచుంటుండగా సంఘ పెద్ద పాపన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థించుకుందామమ్మా. భూమిని ఆకాశమును నిర్మించిన యెహోవా నీ పాదములకు స్తోత్రము నాయనా.
అందులో ఉన్న సమస్త కోటి జీవరాశులని మాలాంటి పాపులని కాపాడి రక్షించి పోషించి నాయన మా కొరకే ఈ లోకంలోకి వచ్చి నాయన అనేక శ్రమలు భరించి రక్తమును కార్చి నలగగొట్టవన్నావు ప్రభువా. అది గుర్తెరిగి మేము ఈ లోకములో నిన్ను ప్రార్థించుటకు నిన్ను స్తుతించుటకు మాకు ఏకత దయచేయండి నాయన. జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి ప్రభువా. అవును తండ్రి, నీ దాసుడు ఎంతో ప్రయాసపడి చేస్తున్నటువంటి సేవను ఫలితంగా అనుభవించుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం మా తండ్రి. నాయన మా సంఘాన్ని దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి బిడ్డ నీ ఆలయంకి వచ్చి నిన్ను ప్రార్థించి నిన్ను స్తుతించే బిడ్డలముగా ఉండుటకు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాం మా తండ్రి. నాయన సంఘములో ఎవరెవరికైతే ఇరుకులు ఇబ్బందులు కష్టాలు బాధలు ఉంటున్నాయో ప్రభువా, అందులో మీరు తోడుగా ఉండి మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. మీరు దర్శించిన ఎడల అవును తండ్రి, వాళ్ళకి ఎలాంటి రోగాలైనా చెల్లిపోతున్నాయి ప్రభువా. ఆ రీతిగా మేము నమ్ముకొని నీ అందు విశ్వాసం కలిగి జీవించుటకు నీ సహాయం అనుగ్రహించము తండ్రి. నీ కృపా మెండైన దీవెనలు కుమ్మరించి నడిపించండి నాయన. రాలేక వెనకబడిన బిడ్డలను మరొకసారి నీ ఆలయంకు నడిపించి నాయన వారు ప్రార్థించే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఎందుకంటే ఒక్కరోజు నీ ఆలయంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యం పోషిస్తున్నది ప్రభువా. నీ దాసులు ఎంతోమంది ఈ లోకంలో చెబుతున్నారు, వింటున్నాం నాయన. చెవిన పెట్టి తప్పిపోతున్నాం ప్రభువా. ఆ రీతిగా లేకుండా సరైనటు మార్గమున నడుచుటకు మాకు మంచి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి ప్రయాణం ఉంటున్న ప్రతి బిడ్డను కాపాడి దీవించండి నాయన. హాస్పిటల్లో రోగులు గర్భిణీ స్త్రీలు అనేక మందిని బిడ్డలు బాధపడుతుంటారు నాయన. అటువంటి వారిని మీరు తాకండి ప్రభువా. నీ సహాయం అనుగ్రహించండి తండ్రి. వేలాది బిడ్డలు నిన్ను మొరపెడుతున్నారు ప్రభువా. వారి ప్రయాణాలు కూడా తుదముట్టు వరకు నీ కృపనిచ్చి కాపాడి రక్షించండి. ఇక్కడ చేరిన బిడ్డలను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వించి కాపాడమని నాయన. నీ దైవదాసుడు చెప్పినట్టు వాక్యము ఏ రీతిగా ఉంటున్నదో మేము తెలుసుకొని ముందుకు నడుచుటకు నీ కృప దయచేసి నాయన. తెలియని రీతిగా నీ దాసుని మా మధ్యకు పంపినందుకై నీకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాము దేవా. ఆయన చేస్తున్న సేవ, ఆయన మాట్లాడుతున్నట్టు మాటలు నీవైనా తండ్రి నువ్వు తర్వాత వారితో మాట్లాడమని నీ కృపా మెండైన దీవెనలు కుమ్మరించి నడిపించమని ఈ మధ్యాహ్న కాల దీవెనలు నింపి పంపుదురని మా కొరకై మరణము జయించి తిరిగి లేచినటువంటి నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి. ఆమేన్.